ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం. మీతో కొంచెం మాట్లాడాలి. నా క్యాబిన్కి రండి. ఓకే మేడం. కూర్చోండి. చెప్పండి మేడం. ఈ ప్రాజెక్ట్ తాలూకు అకౌంట్ సెక్షన్ హెడ్ మీరే కదా? అవును. ఓకే, నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇంకో 2 months పడుతుంది. ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? టోటల్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? దాంట్లో యశ్ సింధుల కంపెనీల షేర్ ఎంత? ఈ వివరాలన్నీ మీకెందుకు? ఊరికినే తెలుసుకుందామని. ఇలాంటివి బయట వాళ్ళకి చెప్పకూడదు. నేనేం పరాయి మనిషిని కాను. యష్కి వదిలిని. త్వరలో కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోయే ఓనర్ని. ఛాన్స్ వస్తే మీ ప్రాజెక్ట్తో కూడా నేను టైప్ అవ్వచ్చు. అలాగా? సారీ మేడం. మీరు యష్ సార్ వదినని నాకు నిజంగా తెలీదు. సరే, ఇప్పుడు తెలిసింది కదా, చెప్పు. ఓకే, అసలు ఇప్పటి వరకు ప్రాజెక్ట్ ప్రాఫిట్ ఎంత? మేడం, ఇంతకు మించి నేను చెప్తే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది. మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే సింధు మేడంని అడగండి. మేడంకి ప్రాజెక్ట్ గురించి A to Z తెలుసు. వస్తాను మేడం. సింధుకి ప్రాజెక్ట్ గురించి A to Z తెలుసా? నేను అడిగితే చెబుతుందా? చెప్పదు. సో మనమే సీక్రెట్గా తెలుసుకోవాలి. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? మేడం, సింధు వచ్చేసింది. తన క్యాబిన్లో నన్ను గనుక చూస్తే నా మీద డౌట్ వచ్చేస్తుంది. ఇది మంచి అవకాశం.
వెంటనే స్కూల్లో జరిగిన విషయం అక్కకి చెప్పి స్వీట్స్ తినిపించాలి. శశి టేబుల్స్ రాసిందని అక్కకు తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నా కూతుర్ని పూర్తిగా మార్చేసి మంచి దారిలో పెట్టి మీకు కావలసిన మార్కులు, ర్యాంకులు, క్లాస్ ఫస్ట్లు వచ్చేలా చేస్తాను. రే యష్, ఏంటమ్మా? స్కూల్ దగ్గర ఆ సింధు నన్ను అన్నన్ని మాటలు అంటుంటే నువ్వేంట్రా అసలు అలా సైలెంట్ గా విని వదిలేసావు? దాన్నేం అనలేదేంటి, నిలదీయలేదేంట్రా? ఏమనాలి? ఎందుకనాలమ్మా? శశి విషయంలో సింధు ఏం తప్పు చేసిందని నిలదీయాలి? అదేంట్రా అలా అంటున్నావు? అది నా మీద అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే నీకేం బాధ అనిపించలేదా? నీ దగ్గర సింధు అలా రెచ్చిపోవడానికి కారణం నువ్వేనమ్మా. నేనేం చేశాన్రా? శశికి మార్కులు సరిగ్గా రాలేదని మొన్న నువ్వు సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో గొడవ పడ్డావా లేదా? పడ్డాను. ఎందుకు దాంతో గొడవ పడాల్సి వచ్చిందో తెలుసా? శశి మన దగ్గర ఉన్నప్పుడు దానికో మోస్తారు మార్కులైనా వచ్చేవి. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మార్కులు తగ్గిపోయాయి. అది కావాలనే నా మనవరాలికి మార్కులు రాకుండా చెడగొడుతుందనే దాన్ని తిట్టాను. అందులో తప్పే ఉంది అసలు? నువ్వు తనని తిట్టిన విషయం సింధు సీరియస్గా తీసుకుంది కాబట్టే పట్టుదలతో మన శశి చేత బాగా చదివించి ఇవాళ స్కూల్ మొత్తం మన శశిని చూసి గర్వపడేలా చేసింది. గొప్ప పని చేసిన సింధుని అభినందించాల్సింది పోయి ఇంకా ఎందుకమ్మా తన మీద అరుస్తావు? అయినా నీ మనవరాలకి మంచి పేరు వస్తే నాన్నమ్మగా నీకు ఆనందంగా లేదా? ఎందుకుండదురా, నాకు ఆనందమే. కాని ఆ సింధు వల్ల మన శశికి మంచి పేరు, గొప్ప పేరు రావటమే నాకిష్టం లేదు అసలు. మన పిల్లలకి ఏ మంచి జరిగినా అది మన వల్లే జరగాలసలా. అది సరే, ఆఫీస్ విషయంలో తప్ప ఇంకో విషయంలో సింధుతో కలిసి వెళ్ళనని నాతో చెప్పావు కదా? ఇప్పుడు నువ్వు అది కలిసి స్కూల్కి ఎలా వెళ్ళారా? నేను సింధు కలిసి స్కూల్కి వెళ్ళినట్టు నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? కొంపదీసి అత్తే నా పేరు చెప్పేస్తారా? చెప్తే యష్ దగ్గర నాకున్న గుడ్ విల్ కాస్త పోతుంది.